ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో అయ్యప్ప స్వామిని స్మరించుకుందాం. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. శబరిమల విశేషం ఏమిటి? శబరిమల ఎక్కడుందో అందరికీ తెలుసు. శబరిమలలో ఎవరున్నారో అందరికీ తెలుసు. అయ్యప్ప స్వామి కొలువై ఉన్నాడక్కడ. దీక్ష చేసే వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి దగ్గరికి మకర జ్యోతిని చూడడానికి, లేదా మండల దీక్ష పూజ పూర్తి చేసినటువంటి వాళ్ళంతా కూడా శబరిమలకి వెడుతూ ఉంటారు. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమలకి వెడుతూ ఉంటారు. అసలు అయ్యప్ప స్వామి కొలువై ఉండేటువంటి ఈ కొండకి శబరిమల అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? దీన్ని శబరిమల అని ఎందుకు పిలుస్తారు? శబరి అంటే ఆ పర్వతానికి, ఆ కొండకి శబరి అనేటువంటి పేరుంది. ఈ కొండకి శబరి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? మనకందరికీ రామాయణం తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా శబరి ఎవరో తెలుసు. ముఖ్యంగా సినిమాలు చూసే వాళ్ళకి శబరి రాముడికి ఎంగిలి పళ్ళు పెట్టింది అనేటువంటి విషయం కూడా బాగా తెలుసు. తెల్లని చుట్టూ, కళ్ళు కానరాకుండా వంగిపోయి ఆవిడ నడుస్తూ రాముడి కోసం ఎదురు చూస్తుంది అనేటువంటి దృశ్యం సినిమాలు చూసిన వాళ్ళందరికీ కూడా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. శబరి మతంగ మహర్షి శిష్యురాలు, తేజస్విని, తపస్విని. అయితే ఒకప్పుడు ఆ మతంగ మహర్షి తనువు చాలించేట. ఆ చాలించే ముందు ఈ శబరి కూడా అందిట, ఇక నేను కూడా తనువు చాలిస్తాను, ముక్తి కావాలి అని. కానీ ఆవిడ గురువైనటువంటి మతంగ మహర్షి ఆవిడకి ఆజ్ఞ ఇవ్వలేదుట. నువ్వింకా కొంతకాలం జీవించి ఉండాలి, ఇంకా కొంతకాలం తర్వాత శ్రీరామచంద్రుడు వనవాసానికి వస్తాడు. వనవాసంలో ఉన్నటువంటి సమయంలో తన భార్యను వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వస్తాడు. అతనికి కావలసినటువంటి వివరాలన్నీ చెప్పి అతని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే నీకు ముక్తి లభిస్తుంది, అంతవరకు రాముణ్ణి ధ్యానిస్తూ వేచి ఉండమని చెప్పేసి ఆజ్ఞాపించట. గురువు ఆజ్ఞ కదా. అప్పటి నుంచి ఆవిడ రామనామం చేస్తూ రాముడి కోసం కళ్ళు కాయేలు కాచేలాగా ఎదురు చూసింది. ఎంతో కాలం చూసింది. అలా చూడగా చూడగా ఆవిడకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత, రాముడు వనవాసంలోకి వచ్చిన తర్వాత, సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత సీత జాడ వెతుక్కుంటూ ఆయన అక్కడికి వచ్చాడు. ముఖ్యంగా ఏమిటంటే ఆయనకి సుగ్రీవుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవడం కోసం ఆ ప్రాంతానికి వస్తూ దారిలో ఉన్నటువంటి శబరి ఆశ్రమానికి రామలక్ష్మణులు ఇద్దరు కూడా వేంచేశారు. అందరూ అనుకుంటున్నట్టుగా శబరికి కళ్ళు కనిపించేవి కాదనేది అసత్యం. ఆవిడ తపస్విని, తేజస్విని, స్ఫురద్రూపి. చాలా దూరం నుంచే రాముణ్ణి ఆవిడ చూసింది. రాముణ్ణి చూసింది తడవుగా ఆవిడ ఆశ్రమం బయటికి వచ్చేసి ఆయన పాదాలకి పువ్వులు చల్లుతూ ఆశ్రమం లోపలికి తీసుకెళ్ళింది. తన వివరాలన్నీ చెప్పింది. తన ఆశ్రమం చుట్టుపక్కలంతా కూడా చూపించింది. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ఆవిడ గురువుగారైనటువంటి మతంగ మహర్షి ఆశ్రమాన్ని కూడా రాముడికి చూపించింది. జరిగిన కథ కూడా వివరించింది. మతంగ మహర్షి తనువు చాలించినప్పుడే తను కూడా తనువు చాలించాలి అనుకున్న గురువుగారి ఆజ్ఞ దొరకలేదు. శ్రీరామచంద్రుడి దర్శనం అయ్యే వరకు ఎదురు చూడమన్నాడు. కాబట్టి ఇంతవరకు రామచంద్ర, నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పింది. ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చింది. అక్కడ ఉండేటువంటి పళ్ళు ఫలాలు కూడా ఆయనకి నివేదన చేసింది. రాముడు ఆవిడ ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆవిడ పెట్టినటువంటి పళ్ళన్నీ కూడా స్వీకరించాడు. ఆ తర్వాత ఆవిడ్ని అనుగ్రహించాడు. వెంటనే ఆవిడ ముక్తి పొందింది.
ఆ తర్వాత ఆవిడ కళేబరం నుంచి శబరి నదిగా ప్రవహించింది. ఆవిడ ఏ స్థానంలో కూర్చుని తపస్సు చేసిందో అది శబరిమలగా, అంటే శబరి కూర్చున్నటువంటి పీఠమే శబరి కొండగా వెలిసింది. అందుకని శబరి అక్కడ తపస్సు చేసింది కాబట్టి ఆ కొండకి శబరిమల అనేటువంటి పేరు వచ్చింది. అది అత్యంత పవిత్రమైనటువంటి కొండ. శబరిమల అంటే మామూలు కాదు. ఒకప్పుడు మతంగా మహర్షి తపస్సు చేశాడు. శబరి తపస్సు చేసింది. శ్రీమన్నారాయణుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు అక్కడికి స్వయంగా వేంచేసి ఆ పీఠం మీద కూర్చుని శబరి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత మరి ఈనాడు హరిహరస్తుడు అయినటువంటి అయ్యప్ప స్వామి కొలవై అక్కడ ఉన్నాడు. మరి అక్కడికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఏమిటి, ప్రతి వ్యక్తి కూడా దీక్ష పూని 40 రోజులు వాళ్లకుండేటువంటి కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యాలన్నింటినీ కూడా చాలించి బలహీనతలన్నింటినీ పక్కన పెట్టి కేవలం శరణు ఘోష చేస్తూ దీక్ష పూనిన తర్వాత మాత్రమే అక్కడ అడుగు పెడుతూ ఉన్నారు. అలనాడు మతంగ మహర్షి భగవంతుడి గురించి అక్కడ తపస్సు చేశాడు. శబరి తపస్సు చేసింది. అప్పుడు వాళ్ళ తపస్సుతో ఆ కొండ ధన్యమైంది. శ్రీరామచంద్రుడు అక్కడ కూర్చోవడం వలన దానికి పవిత్రత చేకూరింది. మరి హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి కొలువై ఉండటం వల్ల దానికి పవిత్రత నేటికి ఉంది. అది ఎంతటి పవిత్రమైనటువంటి కొండ. ఇంతమంది అక్కడ తపస్సు చేశారు. తర్వాత హరిహరసుతుడే అక్కడ కొలువై ఉన్నాడు. మరి వెళ్ళే వాళ్ళంతా దీక్ష పూని ఆ అయ్యప్ప శరణు ఘోష చేస్తూ అక్కడికి వెళుతూ ఉంటారు. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ దైవనామం మాత్రమే వినపడుతోంది, భగవంతుడి ప్రార్థనలు మాత్రమే వినపడుతున్నాయి, శరణు ఘోష వినపడుతోంది, భగవన్నామం మాత్రమే అక్కడ చుట్టుపక్కల వినపడుతోంది. అంటే ఎంత పవిత్రమైనటువంటి కొండ అది. అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా పాదం మోపితే చాలు పవిత్రులైపోతారు, పునీతులైపోతారు. అందుకని అత్యంత విశిష్టమైనటువంటిది శబరిమల అని చెప్తారు. పద్దెనిమిది మెట్ల విశిష్టత ఏమిటి? శబరిమలకి వెళ్ళేటువంటి వాళ్ళు, ముఖ్యంగా దీక్ష పూనినటువంటి వాళ్ళు, ఇరుముడి తల మీద పెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ శబరిమలలో ఉండేటువంటి 18 మెట్లను ఎక్కడానికి అర్హులు అనేటువంటి మాట చెప్తారు. దీక్ష పూనని వాళ్ళెవరూ కూడా ఆ మెట్టు ఎక్కడానికి వీల్లేదు. వెనక నుంచే వెళ్ళి దర్శనం చేసుకోవాలి, కానీ ఆ మెట్ల మీద కాలు మోపటానికి వీల్లేదు. కేవలం దీక్షలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఆ 18 మెట్లు ఎక్కాలి. ఆ 18 మెట్లకు ఉండేటువంటి విశిష్టత ఏమిటి, దాని గురించి తెలుసుకుంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క గుణానికి ప్రతీకగా చెప్తారు. 18 మెట్లలో ఒక్కొక్క దాన్ని మనం ఛేదించాలి. అంటే ఇక్కడ దీక్ష చేసే వాళ్ళంతా కూడా ఈ మెట్లు దేనికి ప్రతీకగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధిగమించి ఎక్కడెక్కడ ఏ మెట్లకి ఏది సంకేతమో దాన్ని వాళ్ళు పాటిస్తూ దీక్ష పూనిన తర్వాత మాత్రమే ఈ మెట్లను వాళ్లకు ఎక్కడానికి వాళ్ళు అర్హులవుతారు. అదేమిటంటే మొట్టమొదటికి ఉండేటువంటి 8 మెట్లు ద్వేషము, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, ఆ తర్వాత స్వార్థం. వీటన్నిటినీ కూడా ఎవరు త్యజిస్తారో వాళ్ళు మాత్రమే మొట్టమొదట ఉన్నటువంటి ఆ 18 మెట్లలోని 8 మెట్లు ఎక్కడానికి వాళ్ళు అర్హులు. ఆ తర్వాత మనకి పంచమహాభూతాలు ఉన్నాయి. అదేమిటంటే పృథ్వీ, ఆపో, వాయురాకాశ, అగ్ని అంటారు. అంటే పృథ్వీ అంటే భూమి, ఆ తర్వాత ఆపో అంటే జలం, తర్వాత ఆకాశం, వాయువు, అగ్ని. ఈ 5 మనకి పంచభూతాలుగా చెప్పబడ్డాయి. ఏ వ్యక్తి ఈ పంచభూతాలని పూజిస్తాడో, ఇక్కడ కలుషితం కాకుండా వాతావరణాన్ని కాపాడుతాడో, ఇక్కడ ఎవరు దీన్ని స్మరిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, దీక్ష పూని పంచభూతాల తత్వాల్ని ఎవరు పూజించి నియమాల్ని పాటిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ తర్వాత ఉండేటువంటి 5 మెట్లని ఎక్కడానికి వాళ్ళు అర్హులు. అంటే ఇక్కడ మొదటి 8 మెట్లు, తర్వాత 5, 8 5 13 మెట్లు అయ్యాయి. ఆ తర్వాత ఉండేటువంటిది వీళ్ళకి సత్వ, రజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు ప్రతి మనిషికి ఉంటాయి. అయితే ఎవరికిలో ఏ గుణం అధికంగా ఉంటే వాళ్ళు ఆ విధంగా మనకి కనిపిస్తూ ఉంటారు. సత్వగుణం
ఋషులకి, మునులకి, తేజస్సులకి, తపస్సులకి దీక్ష పునిన వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా సత్వగుణం ఉండాలి. రజోగుణం, తమోగుణం ఉండటం వలన ఆ రెండూ కూడా మనని అతఃపాతాళానికి కుంగతీస్తాయి అనేటువంటి విషయం మనకి పురాణ కథల ద్వారా తెలుసు, నిత్యం చూసేటువంటి సంఘటనల ద్వారా కూడా మనకి తెలుసు. అందుకని ఏ మనిషి దీక్ష పూని ఉంటాడో, ఎవరు భగవంతుణ్ణి శరణు వేడుకుని ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ సత్వరజస్తమో గుణాల్లో రజస్సుని, తమస్సుని అణగతొక్కి సత్వగుణంతో మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే ఆ తర్వాత ఉండేటువంటి 3 మెట్లు వీళ్ళు ఎక్కడానికి అర్హులవుతారు. ఆ తర్వాత చివరిగా ఉండేటువంటిది ఆత్మ, మనస్సు, వీటికి సంకేతం. ఆఖరిగా ఉండేటువంటిది ఆత్మకి సంకేతమైనటువంటిది. అంటే చివరిగా అగ్రంగా పైన ఉండేటువంటి మెట్టు ఆత్మకి సంకేతం. ఇక్కడేమిటి మనకు ఉండేటువంటి బలహీనతల్ని అధిగమించి పంచభూతాల్ని పూజించి ఆ తర్వాత మనం సత్వగుణంతో మాత్రమే పయనిస్తూ ఆ తర్వాత ఉండేటువంటి మనస్సు, మన బలహీనతలన్నిటికీ కూడా కారణం మన మనస్సు మాత్రమే. మనకి రామాయణం మన మనసులోనే ఉంది అంటారు. ఏమిటి అంటే హనుమంతుడు మన మనస్సుట, మన ఆత్మ మన రాముడట, ఆత్మారాముడు అంటూ ఉంటారు. అలాగే ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా రాముడికి బద్ధుడై సేవకుడై ఆయన పాదాల దగ్గర ఒదిగి ఉంటాడో అది మనం రామాయణం అని చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా కోతిలాంటిది అంటే ఆంజనేయ స్వామికి మనం మామూలుగా కోతి స్వరూపంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అందుకని అలాంటి కోతిలాంటి మన మనస్సు పరిపరి విధాలా పోతూ ఉంటుంది. అనేక బలహీనతలు మనకి లౌకికంగా ఉండేటువంటి అనేక ఆకర్షణలకి మనస్సు లోనైపోతూ ఉంటుంది. ఎప్పుడు మనస్సు బలహీన పడుతుందో, బలహీనతలకి లోనయ్యామో మనం తప్పటడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది, అధర్మానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆంజనేయ స్వామి ఎప్పుడు రాముడికి బద్ధుడై సేవకుడై ఆయన దగ్గర ఒదిగి ఉన్నాడో, భక్తుడై ఉన్నాడో, అదేవిధంగా మన మనస్సు మన ఆత్మ నిర్దేశం ప్రకారం ఎప్పుడు నడుచుకుంటూ ఉంటుందో అప్పుడు మనం బలహీనతలకి కానీ ఆకర్షణలకి కానీ గురి కాకుండా మనని మనం నియంత్రించుకోగలుగుతాం. అందుకని రామాయణం మనలోనే ఉంది. ప్రతి మనిషి కూడా తన మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. దీని అదుపులో మన ఆత్మ నిర్దేశం ఏ విధంగా ఉంటుందో, ఆత్మే భగవత్స్వరూపంగా చెప్తారు. మనలో ఉండేటువంటి భగవంతుడు మన ఆత్మస్వరూపమే మనలో ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ నిర్దేశం ప్రకారం మన మనస్సుని మనం అదుపులో పెట్టుకోగలిగితే మనకి నిజంగా భగవద్ దర్శనం జరుగుతుంది. అందుకని ఏమిటి, ముందుగా మన బలహీనతలన్నింటినీ కూడా మనం అదుపులో పెట్టుకుని పంచభూతాల్ని మనం స్మరిస్తూ సేవిస్తూ వాటిని కాపాడుకుంటూ ఆ తర్వాత సత్వగుణం కలిగి ఉండి మన మనస్సుని మనం మన ఆత్మ నిర్దేశం ప్రకారం అదుపులో ఉంచుకున్నప్పుడు ఆఖరి మెట్టు ఎక్కుతాం. అంటే అక్కడ మనకి అయ్యప్ప స్వామి దర్శనం కలుగుతుంది. ఎవరు వీటన్నిటినీ పాటిస్తారో వాళ్ళకి నిజంగా భగవద్ దర్శనం కలుగుతుంది అని చెప్పడానికి ఈ 18 మెట్లు కూడా మనకి సంకేతాలుగా కనిపిస్తాయి. అందుకని దీక్ష పూరినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దీక్షాకాలంలో ఒక్కసారైనా సరే వాటికి సంకేతాలుగా ఉండేటువంటి 18 మెట్లకి పూజను నిర్వహించిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇరుముడి కట్టుకుంటారు. అంటే గుళ్ళల్లో మనకి దేవాలయంలో, అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ 18 మెట్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. లేని దగ్గర కూడా ఇళ్లల్లో పీఠం పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చెక్కతో కానీ దేనితోనైనా సరే చేసి ఈ 18 మెట్లని తయారు చేసుకుని అక్కడ దీపారాధన చేసి ఆ మెట్లకి వాళ్ళు పూజ చేసిన తర్వాత మాత్రమే ఇరుముడి కట్టుకుని వాళ్ళు ప్రయాణానికి సిద్ధమవుతారు. అంటే ఈ పూజను ఏమంటారంటే పడి పూజ అంటారు. పడి పూజ చేయటం, ఈ 18 మెట్లకి పూజ చేయడాన్ని పడి పూజ అని పడి పూజను నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఈ 18 మెట్లకి అంతటి విశిష్టత ఉందన్నమాట. అంటే దీక్ష పూనేటువంటి వాళ్ళంతా కూడా ఎలాంటి నియమాల్ని వాళ్ళు పాటించాలి. కేవలం భోజనం మానేయటం, చెప్పులు వేసుకోకుండా నడవటం, ఏకభుక్తం చేయటం, భూసీనం చేయటం మాత్రమే కాదు, అంతరంగికంగా ఉండేటువంటివన్నీ కూడా ఇక్కడ బలహీనతలే ఉన్నాయో, మనలో లోపాలే ఉన్నాయో వాటన్నిటినీ మనం సరిదిద్దుకొని పవిత్రులమై పునీతులమై సత్వగుణం కలిగి ఆ మెట్లను ఎప్పుడు ఎక్కుతామో నిజంగానే అక్కడ భౌతికంగా కనిపించేటువంటి అయ్యప్ప స్వామి విగ్రహం కాదు, ఆత్మ ద్వారా చక్కగా వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ నెలకొని ఉన్నటువంటి ఆ హరిహరస్తుడిని నిజంగానే దర్శించగలుగుతారు. ఒక్కసారి ఈ దీక్ష చేసేవాళ్ళు
దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకొని నియమబద్ధులై ఎప్పుడు వెళ్తారో తప్పకుండా వాళ్ళకి భగవద్ దర్శనం అక్కడ కలుగుతుంది. వాళ్ళు దేనికోసం ఈ దీక్ష పూనారో ఆ దీక్షలో వాళ్ళు అనుకున్నటువంటి మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దీక్షలు చాలామంది చేస్తూ ఉన్నారు, దీక్షాకాలంలో నియమాలు కఠినంగా పాటిస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి దైవ దర్శనం అయితే కేవలం అక్కడ ఉండేటువంటి విగ్రహాన్ని మాత్రమే చూసి దర్శనమైంది అని అనుకుని బయటికి రాగానే అసలు ఆ కొండ ప్రాంతం పూర్తిగా దాటకుండానే అక్కడే మందు సేవించటం, ఆ తర్వాత మాంసాహారం తీసుకోవడం, సిగరెట్లు తాగటం, వాళ్ళకు ఉండేటువంటి బలహీనతలన్నీ అయిపోయింది, పీడ వదిలింది అనుకునేటువంటి భావనతో మళ్ళీ మొదలు పెట్టేస్తూ ఉన్నారు. భగవంతుడి దీక్ష దేనికోసం? దేవుడి కోసం కాదు, అది మన కోసం, మనం నియంత్రించుకోవడం కోసం, మనని మనం సంస్కరించుకోవడం కోసం మనం దీక్ష పూనేము. అలా దీక్ష పూనినటువంటి వాళ్ళు వెంటనే బలహీనతలకి లోనైతే మరి మనం పవిత్రులం అయినట్ట కానట్ట? ఒకసారి భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళామంటే భగవంతుడి అనుగ్రహం మనకి ఎల్లవేళలా ఉండాలా అక్కరలేదా? కేవలం ఏ కోరిక కోరామో అది మాత్రమే తీరాలా? ఎప్పుడూ మన జీవితకాలం మొత్తం కూడా భగవంతుడి అనుగ్రహం మన మీద ఉండాలి అంటే ఇలాంటి నియమాల్ని మనం పాటిస్తూనే ఉండాలి, భగవంతుడిని సేవిస్తూనే ఉండాలి. అలా సేవిస్తే జీవితకాలం మొత్తం కూడా భగవంతుడి అనుగ్రహం కలిగి ఉండి చివరికి ముక్తిని పొందేటువంటి అవకాశం కూడా వాళ్ళకి చిక్కుతుంది. లేదా కేవలం 40 రోజులే ఈ దీక్ష అనుకుని ఉంటే ఏ కోరిక కోరారో అది మాత్రమే నెరవేరుతుంది. అందుకని దీక్షలు పూనేటువంటి వాళ్ళు నిర్ణయించుకోవాలి, శాశ్వతంగా భగవంతుడి అనుగ్రహం కావాలా, కేవలం కోరుతున్నటువంటి కోరిక మాత్రమే నెరవేరాలా అనేటువంటి విషయాన్ని తెలుసుకుని దీక్ష పూనితే వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం ఏ విధంగా ఉండాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని, గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము సాకావు మా సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి ఆదివారం గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.